నారాయణగూడలోని బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోర్సు పూర్తి కాకముందే బైజూస్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందని బాధిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణగూడలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందు బైఠాయించారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరారు. 2022-24 కోర్సు కోసం ఒక్కొక్కరి వద్ద 1,50,000 వసూలు చేసి మధ్యలోనే బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు మధ్యలో ఆపేసి తమను రోడ్డుపై పడేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్లో ఉద్యోగం సాధించాలని ఈ కోర్సు తీసుకున్నామని అన్నారు. కాగా బైజూస్ సంస్థ 50% సిలబస్ కూడా పూర్తి చేయలేదని, ఇప్పుడు కోచింగ్ సెంటర్కు తాళాలు వేశారని తెలిపారు. We want justice from Baijoos. We want justice from Baijoos. We want justice from Baijoos. We want justice. 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 We want. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ మేము ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తున్నాం. మహారాష్ట్ర నుంచి ఉన్నాం. నేను ప్రస్తుతంగా గుజరాత్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకున్నా, బట్ ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, మంచిగా చదువుకోవచ్చు, మంచి ఫెసిలిటీస్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్స్కి బలయ్యి మేము ఇక్కడ వరకు ఇచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక 1 మంత్ అంటే ఆ ముత్స తర్వాత అంతా అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. ఫ్యాకల్టీ టైంకి రారు, వాళ్ళకి అడ్జస్ట్మెంట్లని ఇదని డిలే చేస్తూనే ఉంటున్నారు. మాకున్న చైర్మన్ నుంచి వచ్చేసి చైర్మన్ కమ్ CEO బైజూస్ రవీంద్రన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద బైజూస్. ఆయన ఎన్నిసార్లు అసలు ఆయన స్పందించడం లేదు, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. మా స్టూడెంట్స్కి ఆయన తరఫున కాంపెన్సేషన్ అనేది మాకు కావాలి. కాంపెన్సేట్ ఎలా చేస్తారనేది మాకు తెలీదు. కాకపోతే మా స్టూడెంట్స్ అందరికి కూడా కాంపెన్సేషన్ కావాలి. మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వని పక్షాన ఇన్స్టిట్యూట్ అయినా ఓపెన్ చేయండి.